హలో అండి, వెల్కమ్ టు సుక్కు శివ వ్లాగ్స్. నేను మీ సుకన్య. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, దిల్ రాజు గారు నిఖిల్కి మంచి బంపర్ ఆఫర్ ఇచ్చారనేసి. సో అదేంటనేది ఇప్పుడు నేను చెప్తాను. వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అవుతున్నారు కదా, బిగ్ బాస్ షోకి దిల్ రాజు గారిని ఒక గెస్ట్గా ఇన్వైట్ చేస్తారన్నమాట. సో అది కూడా మూవీ ప్రమోషన్స్లో భాగంగా అనుకుంటా. వచ్చిన తర్వాత దిల్ రాజు గారు మీకు మా హౌస్ మేట్స్ అందరినీ పరిచయం చేస్తారని చెప్పేసి నాగార్జునగర్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఏమో యష్మితో స్టార్ట్ చేస్తారన్నమాట. యష్మి ఉంది కదా, ఆ అమ్మాయి ఒక అపరిచితుడిలాగా అయిపోతుంది, అది కూడా నామినేషన్స్ టైంలో అని చెప్పి చెప్తాడన్నమాట. దిల్ రాజు అయితే ఫుల్ కామెడీగా నవ్వుకుంటా ఉంటాడు. మణికంఠ ఉన్నాడు కదా, ఆ అబ్బాయి ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటాడు, ఏడవడమే ఆ అబ్బాయి స్ట్రాటజీ అని చెప్తాడు. సో అక్కడ వాళ్ళందరూ నవ్వుతారు, కానీ పాపం మణికంఠకి కొంచెం చిన్న చూపులాగా అనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ పృథ్వీని పరిచయం చేస్తూ, పృథ్వీ ఆట చాలా బాగా ఆడతాడు, కానీ పృథ్వీకి హౌస్లో ఇద్దరు అమ్మాయిలు అంటే ఇష్టం, ఇద్దరు అమ్మాయిలు పృథ్వీ కోసం కొట్టుకుంటున్నారు మీ మూవీలో లాగా అని చెప్పి చెప్తాడన్నమాట. సో దానికి కూడా నవ్వుకుంటా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ గురించి మాట్లాడినప్పుడు, ఆ అమ్మాయి కూడా టాస్క్లు చాలా బాగా ఆడుతుంది, 100% ఎఫర్ట్స్ పెడుతుంది, కానీ ఏ టాస్క్ ఆడుతుంది అనేది మనం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట అని చెప్తాడన్నమాట. అంటే కొంచెం తిక్కగా బిహేవ్ చేస్తుంది అనే సెన్స్లో చెప్పినట్టు అనిపించింది నాకు. సో నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నిఖిల్ గురించి పరిచయం చేస్తాడు. నిఖిల్ ఉన్నాడు కదా, నెక్స్ట్ లెవెల్, తను చాలా బాగా టాస్క్లు ఆడతాడు, అసలు 100% ఎఫర్ట్స్ పెడతాడు, చాలా మంచి అబ్బాయి అని చెప్పి చెప్తాడనమాట. సో దానికి దిల్ రాజు గారు, అవునవును నేను ఇంతకు ముందు కూడా 2-3 టాస్కులు చూశాను, చాలా బాగా ఆడుతున్నాడు నిఖిల్, వెల్ డన్ నిఖిల్ అని చెప్పి చెప్తాడు. దానికి నిఖిల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్తాడనమాట. సో అప్పుడు నాగార్జున గారు, నిఖిల్ నీకు ఒక మంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు దిల్ రాజు గారు అంటే, ఏంటి సార్ అదన్నప్పుడు, నా కమింగ్ మూవీలో నిన్ను హీరో పాత్రగా చిన్న క్యారెక్టర్ తీసుకుంటానని చెప్పి చెప్తాడనమాట. సో దానికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి హౌస్ మేట్స్ అంతా కూడా కంగ్రాట్స్ అని చెప్తా ఉంటారు. దిల్ రాజు గారు నిఖిల్కి ఇచ్చిన బంపర్ ఆఫర్ పై మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ అప్డేట్స్ కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి.